క్యాన్సర్‌లో ఒక సెల్ పాడైందంటే శరీరం అంతా వచ్చినట్టే. బేసికల్‌గా కొన్ని రకాల క్యాన్సర్‌లు తప్ప అంటే ఏదైనా నోటికి సంబంధించిన క్యాన్సర్ గుట్కాలు తిని తెచ్చుకున్నాయి. సిగరెట్ తాగే లంగ్ క్యాన్సర్ సంబంధించినయి. ఇనీషియల్‌గా ఆ ఆర్గాన్‌లో అంటే లంగ్‌లోనో లేదా నోట్లోనో బయటపడతాయి. అంత తప్ప మిగిలిన క్యాన్సర్‌లన్నీ కూడా ఇక్కడనేది ఏం లేదు. శరీరం అంతా ఉంటాయి. అక్కడ ఎక్కడైతే ముందు ఎక్కువ ఆర్గాన్‌లో ఏ ఆర్గాన్‌లో బయటపడుతుందో ఆ ఆర్గాన్‌లో మనకి క్యాన్సర్ అని పేరు పెట్టి పిలుస్తాం. అంటే బ్రెయిన్ క్యాన్సర్ ఏంటి? క్యాన్సర్‌లు ఓవరాల్‌గా పెరిగినాయి కదా! వీళ్ళేమంటారంటే బ్రెయిన్ క్యాన్సర్ పెరిగిన దాఖలాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొబైల్ వినియోగానికంటే మరి క్యాన్సర్లు ఒకప్పుడు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సెల్ ఫోన్‌లు వచ్చినాయి తీయండి. మరి ఆ పారామీటర్ల ప్రకారం క్యాన్సర్‌లకిను మొబైల్ వాడకానికి మీరు లింక్ పెట్టలేరా? అంటే ఇది కాదా? అంటే మీరు చెప్పిన లాజిక్ నేను అప్లై చేస్తున్నా. బ్రెయిన్ క్యాన్సర్ అంటారేంటి? మిగిలిన క్యాన్సర్ రావని ఎవరు చెప్పారు? క్యాన్సర్ బ్రెయిన్‌లోనే ఎందుకు వస్తుంది? ఏం లేదు, అదేం లేదు. మనం తినే ఆహారంలో ఉండే చెత్త రీఫైండ్ కెమికల్ ఉప్పులు, పెంటకారాలు మనం తిన్న తర్వాత శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ వస్తుంది కదా! నోటి దగ్గర ఏం రావట్లేదు కదా! అట్లానే క్యాన్సర్ ఆ రేడియేషన్ కారణంగా మెదడులోనే వస్తుందని ఏముంది? మిగతా క్యాన్సర్లు ఎంత పెరిగిన రేట్లు చెప్పండి. ఏటా గ్రోత్ ఎంత ఉంది క్యాన్సర్ రేటు? విపరీతంగా ఉంది క్యాన్సర్ గ్రోత్ రేటు. ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో క్యాన్సర్ గ్రోత్ విపరీతంగా ఉంది.